అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో 'బ్లోసమ్స్' దాంట్లో పేజ్ నంబర్ 95 అండ్ 96లో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రీమెంట్‌కి సంబంధించిన ఒక యాక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది. యాక్టివిటీ 9లో మీరు అది చూడొచ్చు. ఏం లేదండి సబ్జెక్ట్ అంటే మనకు తెలుసు. హీరో ఎవరైతే ఉన్నారో ఆ సెంటెన్స్‌లో ఎవరైతే కర్త అంటామే ఆ వ్యక్తే సబ్జెక్ట్ అన్నమాట. వెర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ అని మామూలుగా తెలుగులో మనం అనుకుంటున్నాం. సబ్జెక్ట్ అనే కర్త అండ్ క్రియ. కర్తకి, క్రియకి మధ్యలో పొందిక ఉండాలి. అంటే ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. కర్త గనక ఏకవచనంలో ఉంటే దానికి సంబంధించిన క్రియ కూడా ఏకవచనంలో ఉండాలి. లేదా కర్త గనక బహువచనంలో ఉంటే దానికి సంబంధించిన క్రియ కూడా బహువచనం ఏదైతే ఉంటుందో దానికి అదే విధంగా ఉండాలి. అంటే పొందిక ఉండాలి. అంటే సింగులర్ సబ్జెక్ట్‌కి సింగులర్ వెర్బే ఉండాలి. ప్లూరల్ సబ్జెక్ట్‌కి ప్లూరల్ వెర్బే ఉండాలి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూడండి హీ ఈజ్ ద థీఫ్. హీ అంటే ఏంది? అతడు. అంటే సింగిల్ పర్సన్. ఇక్కడ ఈజ్ కూడా దేనికి సంబంధించింది? సింగులర్ వెర్బ్‌కే ఉంది. ఇక్కడ చూడండి మేము ఎంతమంది ఉంటారు? ఇద్దరు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, ఆరుగురు ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. అంటే మేము. ఇక్కడ చూడండి ఆర్ అంటే ఇక్కడేంటి? ప్లూరల్‌కి సంబంధించిన ప్లూరల్ వెర్బ్ అనేది ఉంది. అంటే సింగులర్ సబ్జెక్ట్‌కి సింగులర్ వెర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్‌కి దానికి తగిన ప్లూరల్ వెర్బ్ అనేది ఉన్నది. ఆ విధంగా ప్లేస్ చేయడమే సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రీమెంట్. లేకపోతే అగ్రీమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అనమాట. అంటే వాటి మధ్య పొందిక అని అర్థం అనమాట. ఇక్కడ మనకు కొంచెం ఎక్స్‌ప్లనేషన్ అనేది సేమ్ నేను ఏదైతే ఇచ్చానో దానికి అదే విధంగా ఇవ్వడం జరిగింది. హీ అనేది మనం చూసుకుంటే హీ అండ్ ద వెర్బ్ సబ్జెక్ట్ హీ అండ్ ద వెర్బ్ ఈజ్ ఆర్ బోత్ సింగులర్ ఇన్ ఫార్మ్. కూడా ఏకవచనం హీ అండ్ ఏకవచనానికి సంబంధించిన క్రియే ఉన్నది అని చెప్పడం అన్నమాట. అట్లానే ఇక్కడ కూడా వి అనేది అండ్ ఆర్ అనే రెండు కూడా ప్లూరల్ ఇన్ ఫార్మ్. రెండు కూడా ఎలా ఉన్నాయి? బహువచనానికి పొందిగ్గా ఉన్నాయి. ఇది బహువచనపు అంటే ప్లూరల్ సబ్జెక్ట్ ఇది. ఇది ప్లూరల్ వర్బ్ అన్నమాట. దిస్ మీన్స్ ఏ ప్లూరల్ వెర్బ్ హాజ్ ఏ ప్లూరల్ సబ్జెక్ట్. చూడండి ప్లూరల్ వెర్బ్ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి పొందిక ఉంది. యూ కెన్ సీ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ ద వెర్బ్. అదే పొందిక అనేది రెండింటి మధ్య ఉంది. అంటే సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వెర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వెర్బ్. ఇక సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ అనేది బోల్డ్, వెర్బ్ అనేది అండర్లైన్ చేయమని చెప్పడం జరిగింది. అది మనం ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ జాన్ చూసుకుంటే సబ్జెక్ట్. ఈజ్ అనేది మనం చూసుకుంటే ఇదేంటి? వెర్బ్ అన్నమాట. అంటే జాన్ అనే సింగులర్ ఎవరైతే ఉన్నారో సింగులర్ సబ్జెక్ట్ దానికి సింగులర్ వెర్బ్ అన్నమాట. ప్లేయర్స్ ప్లూరల్ సబ్జెక్ట్ దానికి తగినటువంటి ప్లూరల్ వెర్బ్. చిల్డ్రన్ చిల్డ్రన్ ప్లూరల్ సబ్జెక్ట్ అండ్ ఆర్ అనేది ప్లూరల్ వెర్బ్ అన్నమాట. ఇక్కడ స్టీఫెన్ ఎంతమంది ఉంటారు? ఒకళ్ళే. దానికి సంబంధించిన క్రియ సింగులర్ వర్బ్. సింగులర్ సబ్జెక్ట్ కి సింగులర్ వెర్బ్. ద క్రో ఇదేంటి? సింగులర్ సబ్జెక్ట్. ఇదేంటి? సింగులర్ వెర్బ్. మై అంకుల్ సింగులర్ సబ్జెక్ట్. హ్యాజ్ అనేది సింగులర్ వెర్బ్. చూడండి అండర్లైన్ మామూలుగా దీన్ని భావించండి. ఇది బోల్డ్ గా భావించండి. దే అనేది ఏంటది? ప్లూరల్ సబ్జెక్ట్. హ్యావ్ అనేది ప్లూరల్ వెర్బ్. రాజేష్ అనేది సింగులర్ సబ్జెక్ట్. వర్స్ అనేది సింగులర్ వెర్బ్. యు అనేది ప్లూరల్ సబ్జెక్ట్. వర్ అనేది ప్లూరల్ వెర్బ్. అంటే పొందికుంది. హీజ్ టీత్ పళ్ళు, అతని పళ్ళు బహువచనం అన్నమాట. టీత్. టూత్ అంటే పన్ను, టీత్ అంటే పళ్ళు. బహువచనపు సబ్జెక్ట్ లేకపోతే ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ వెర్బ్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండాలి. ఈ విధంగా ఉంటేనే కరెక్ట్ అన్నమాట. ఇవన్నీ ఏం సార్ చిన్నవి. ఎస్, దీనికి మించి తర్వాత స్టెప్‌లో ఉంటాయి. మనకు గనక ప్రొఫిషియన్సీ టెస్ట్ గనక ఇచ్చారనుకోండి ఇది చాలా కీలక పాత్ర అన్నమాట. ఇక చూసుకుంటే చివరిలో మనం చూసుకుంటే వెబ్ ఫార్మ్స్ సింగులర్ అండ్ ప్లూరల్ వెబ్ ఫార్మ్స్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే సింగులర్‌కి సంబంధించి యామ్ అయితే ప్లూరల్‌కి ఆర్ వస్తుంది. యామ్, ఈజ్, వజ్, హ్యాజ్ అనేవి ఈ సింగులర్‌కి వాడబడేవి. ఆర్, వర్, హ్యావ్ అనేవి ప్లూరల్‌కి వాడబడేవి అన్నమాట. కాబట్టి అవి మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇదండి సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే. ఏం లేదు, సింగులర్ సబ్జెక్ట్‌కి సింగులర్ వెర్బ్ అనేది ఉందా అప్పుడు పొందికున్నట్టు. అలా కాకుండా ప్లూరల్ సబ్జెక్ట్‌కి ప్లూరల్ వెర్బ్ ఉండాలి.
అప్పుడు పొందిక ఉన్నట్టు. అలా కాకుండా సింగులర్ సబ్జెక్ట్ ప్లూరల్ ఇట్లా మిక్స్ అయితే మాత్రం పొందిక లేనట్టు. అగ్రిమెంట్ అనేది ఉండాలి. ఎలా రావచ్చు కొన్ని కఠినమైనవి అంటే జస్ట్ నెయిదర్ ఆఫ్ దెమ్ డాష్ అని ఇస్తారనమాట. జనరల్గా నెయిదర్ ఆఫ్ దెమ్ అనేది దెమ్ అనేది అక్కడ ప్లూరల్ కనబడుతుంది అనుకుంటాం, కానీ కాదు, సింగులర్, వారిలో ఏ ఒక్కరూ కాదు అని అర్థం నెయిదర్ ఆఫ్ దెమ్ అంటే. అప్పుడు జనరల్గా ఆర్ వాడాలా ఈజ్ వాడాలంటే అక్కడ ఈజ్ వాడాల్సి ఉంటుంది. అండ్ టెన్స్ ప్రకారంగా మనం చూసుకోవాలి. ప్రెసెంట్ టెన్స్లో ఉంటే ఈజ్ వాడుకుంటాం, నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ అని, లేకపోతే పాస్ట్ టెన్స్లో ఉంటే నెయిదర్ ఆఫ్ దెమ్ వర్జ్ అని వాడుకుంటాం. అదే సింగులర్ వెర్బ్స్ అనేది ఇవ్వడం, ఇక్కడ ప్లూరల్ వెర్బ్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. ఇది బేసిక్ లెవెల్. ఇంకా ఫర్దర్ లెవెల్స్ ఉంటాయి. ఇవి జనరల్గా టీజీటీ పీజీటీ వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటాయి. ఆ టెస్ట్లో అండ్ కొంచెం హై లెవెల్లో అడగడం అనేది జరుగుతుంది. వాటిని కూడా ఫర్దర్గా మనం ఆల్రెడీ చూసాం. మీరు కావాలంటే పీసీవీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని కనుక టైప్ చేసినట్లయితే ప్లేలిస్ట్ వస్తుంది, వాటిలో ఒకసారి గమనించండి.